పర్సంటేజ్ తమిళనాడులో వాళ్ళ సొంత సినిమా అక్కడ పర్సంటేజ్లో ఆడి తెలుగు స్టేట్స్కి వచ్చే వరకు వాళ్ళకి రెంటల్లో వేసిస్తున్నాం. కర్ణాటక పర్సంటేజ్ కేజీఎఫ్ కానీ కాంతారా కానీ వాళ్ళు అక్కడ పర్సంటేజ్లో ఆడుతూ ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం. నార్త్ ఇండియా మొత్తం పర్సంటేజ్ యానిమల్ సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము, ఇక్కడ రెంటల్లో వేపించి ఇచ్చాము. ఓవర్సీస్ అంత పర్సంటేజ్ మన సినిమా ఆడుతున్న ప్రపంచమంతా పర్సంటేజే ఉంది. ఒక మన తెలుగు స్టేట్స్ మట్టికే ఆ మొదటి వారము ఆ కొన్ని సినిమాలు రెంటల్లో ఆడుతున్నాం. దానికి వాళ్ళు ఇప్పటికీ రెడీ అంటున్నారు. దాన్ని ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేస్తే సొల్యూషన్ వచ్చేసినట్టే. పర్సంటేజ్లో కావాల్సి పర్సంటేజ్లో వేసుకోండి మీ సినిమా రిలీజ్ కంటే ముందు. లేదు మీరు రెంటల్, మీకు రెవెన్యూ ఎక్కువ కావాలి, రెండో వారం కూడా మాకు రెంటల్లోనే ఆడండి అనేదే వాళ్ళ రిక్వెస్ట్. దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు మీకు అర్థమైనా? మీరు అడిగిన క్వశ్చన్ క్లారిటీగా రేపు రాయండి. మీరు దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు? ప్రపంచమంతా ఇదే తెలుగు సినిమా, పక్క స్టేట్ సినిమాలు ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ పర్సంటేజ్లు, వాళ్ళ సినిమాలకి అన్ని సినిమాలకి ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం. సార్ అంటే నైజాంలో ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఇంకొక పెద్ద కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వచ్చినా సరే రాజుగారే కావాలి మాకు, రాజుగారే ఇంపార్టెంట్ అనుకున్న కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా, దాన్ని ఉంటారు. వ్యతిరేకం నేను మాట్లాడలే. ఇంకా ఇప్పుడు నాగవంశీ ఉన్నాడు, వేరే ఎందుకు సితారా వి హావ్ ఇస్ అ వెరీ గుడ్ అసోసియేషన్. నాగవంశీకి ప్రాబ్లం చెప్తే నాగవంశీ ఇప్పుడు ఏమన్నాడు, ఈ ప్రాబ్లం అయిపోగానే సార్ ఎగ్జిబిటర్స్ కున్న ప్రాబ్లం ఏంటి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా. ఎంతమంది ఓపికలు ఉన్నాయి? ఇప్పుడు మీతో 40 నిమిషాలు అనుకుంటా కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి? నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి, లార్వినియాతో నేను ఇంటర్నేషనల్కి ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేశాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేదు. ఏదైనా అనుకోండి, నా థింకింగ్ ఐ వాంట్ ఈజ్ ఎ న్యూ ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్ గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. ట్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్తా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటామని చెప్పకండి. 3 కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కలుస్తారు ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్పుతాయి కాబట్టి కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది.